హాయ్, వెల్కమ్ టు హరి ఫిట్నెస్ డైరీస్. నా 75 డే ఛాలెంజ్లో ఈరోజు 33rd డే. ఈరోజు కూడా రోజులాగే మార్నింగ్ 6 కల్లా ఫ్రెష్ అప్ అయిపోయి జిమ్కి అయితే స్టార్ట్ అయ్యి వచ్చేసాను. లాస్ట్ నైట్ కూడా నిద్ర అంతా కంప్లీట్గా అయినట్లేదు, చాలా లేట్ అయిపోయింది. అది ఏ రీజన్ లేదు, బట్ నాకే నిద్ర అయితే చాలా లేట్గా అయితే ఎందుకో చాలా డిస్టర్బ్డ్గా అనిపించింది. మార్నింగ్ లేవలేను కూడా అని అనిపించేసింది. కానీ ఏదో అనుకోకుండానే అలారం పెట్టుకోవడం వల్ల పొద్దున్నే ఎర్లీగా లేచి స్టార్ట్ అయ్యి వచ్చేసాను. ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం వచ్చి జిమ్లో చెస్ట్ మీదే చూపించడానికి అయితే మంచిగా ఫుల్గా పర్ఫామ్ అయితే స్టార్ట్ చేసేసాను. చెస్ట్లోనే అన్ని 3 వేరియేషన్స్ మొత్తం మొదలుపెట్టి వెయిట్ కూడా కొంచెంగా పెంచుకుంటూ స్టార్టింగ్ కూడా వార్మప్ లైట్గా చెస్ట్కి అయితే చేసేసి అన్ని 3 సెట్స్ అయితే కంప్లీట్ చేశాను. చెస్ట్లో అన్ని వేరియేషన్స్ని 3 సెట్స్ కంప్లీట్గా ప్రాపర్గా ఫినిష్ చేసేసి నెక్స్ట్ బార్ పుషప్స్ అయితే స్టార్ట్ చేశాను. మొత్తం 2 సెట్స్ అయితే చేశాను. అవి చాలా ప్రాపర్గా అయితే ఫామ్ మెయింటైన్ చేయడానికి ట్రై చేశాను. మ్యాక్సిమం 8 to 9 అయితే చేయగలిగాను. అది మొత్తం చెస్ట్ వేరియేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత చేసేసరికి నా కౌంటింగ్ అయితే 2 తగ్గింది. జనరల్గా ఇవైతే 12 వరకు చేయగలను. నెక్స్ట్ అదే బార్ మీద సిటప్స్, స్ట్రైట్ సిటప్స్ అయితే లెగ్ రైజెస్ అది ఒక 10 వరకు ఫినిష్ చేసేసి మధ్యలో యాప్స్ కోసం కూడా రిలాక్సేషన్ కోసం కొంచెం గ్యాప్ ఇచ్చి చేశాను. నెక్స్ట్ మళ్ళీ చెస్ట్లోనే బటర్ఫ్లై స్ట్రెచ్ని ఒక 35 kg వెయిట్తో అయితే 2 సెట్స్ 20 రెపిటేషన్ కౌంటింగ్తో 2 రెపిటేషన్స్ అయితే ఫినిష్ చేశాను. కంప్లీట్ చెస్ట్ వర్కౌట్ ఫినిష్ చేసుకున్నాక ఇంకా మొత్తం ఒక 15 minutes టైం ఉందని చెప్పేసి ఆ 15 minutesలో ట్రైసెప్ అయితే ట్రైన్ చేయడానికి ట్రైసెప్ రోప్తో మొత్తం 2 రెపిటేషన్స్ అయితే డిఫరెంట్గా మొత్తం 2 సెట్స్ అయితే కంప్లీట్ చేశాను. లాస్ట్ నైట్ నిద్ర లేకపోవటం వల్ల వర్కౌట్ ఏదో డిస్టర్బ్ అవుతుందని అనుకున్నాను. బట్ కానీ అనుకున్న దానికంటే చాలా బెటర్గా అయితే వర్కౌట్స్ అన్నీ చాలా మంచిగా అయితే కంప్లీట్ చేశాను. ఫైనల్గా ఎక్స్ట్రా పంప్ కోసం సింగిల్ రోప్ ఎక్స్టెన్షన్తో 2 రెపిటేషన్స్ అయితే కంప్లీట్ చేశాను. అది దీంట్లో ట్రైసెప్ మీద ఎక్కువ వెయిట్ పడుతున్నట్టు మంచిగా అయితే తెలుస్తూ ఉంది. లాస్ట్ నైట్ నిద్రపట్టినప్పుడు అప్పుడే వర్కౌట్ స్టార్ట్ చేద్దామన్నంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను. బట్ కానీ ఆ నిద్రపట్టినంతసేపు నేను వర్కౌట్స్ గురించి, నెక్స్ట్ ఏంటి ఫ్యూచర్ గురించి, అవి ఎలాగని చాలా థాట్స్ అయితే వస్తూ ఉన్నాయి. అయితే ఫినిష్ చేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాను. లాస్ట్ డే ఏదో కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల వీడియో అయితే పోస్ట్ చేయలేకపోయాను. అందుకు సారీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.